మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో మొత్తానికి అయితే నీట్గా ఉండాలి, ఐ మీన్ కంఫర్ట్గా ఉండే కాస్ట్యూమ్ అయితే తీసుకోండి, మీరు కంఫర్ట్గా ఉండేది. నేనైతే నా ఓన్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నా, ఎలానో చూసేద్దాం రండి. తినా నేనైతే కాకరకాయ కూర నేను తినా కాబట్టి చిన్న బ్లాగ్ ఏంటిదంటే, నేనే అన్నం పోపు వేసుకొని నేనే తింటా. సో అన్నం పోపు ప్రిపరేషన్ అంటే ఒక అబ్బాయి అయితే ఎట్లుంటది అనేది మీరైతే చూడడానికి కొంచెం చిన్న బ్లాగ్. ముందుగా ఏం చేయాలంటే, మనకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని స్టవ్ కాడ పెట్టుకోవాలి. ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి స్టవ్ కాడ అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేస్తా అన్నది, చూడాలి. బట్ అంటే బ్యాచులర్ ఇళ్ళల్లో ఉండేటి ఇవే ఉంటాయి, అంటే బ్యాచులర్ అంటే ఒక అబ్బాయి అయితే గిట్టే ఉంటాయి. సో ఇందులో పోపుకేసే కన్నా ముందు ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అంటే కొత్తిమీర కానీ కళ్యామాకు, మిర్చి, ఉల్లిగడ్డ అవి నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ పట్టుకొని స్టవ్ కడుక్కొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తా. సో మొత్తానికి అయితే నీట్గా ఉండాలి, ఐ మీన్ కంఫర్ట్గా ఉండే కాస్ట్యూమ్ అయితే తీసుకోండి, మీరు కంఫర్ట్గా ఉండేది. కొంచెం లైటింగ్ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. లైక్ ఇది రుద్రమతి కత్తి లాంటిది, కానీ ఇట్లా తీసుకునే కత్తి సో ఇది వేసి ముందుకు వచ్చేసింది, ఓపెన్ చేసుకోవాలి. నా వాయిస్ మీకు వినబడుతుందో లేదో తెలియదు, బట్ ఒక్క నిమిషం. ఇప్పుడైతే 100% మీకు వినబడుతుంది నేను అనుకుంటున్నా. సో కళ్యామాకు ఒక కొమ్మ రెక్క, అంగడంగడున్న కొత్తిమీర, పొట్టుగా మిర్చి. అంటే మిర్చీలు బాగానే తెచ్చినాం ఏంది బ్రో అంటే, మనం కొంచెం ఏంది ఘాటు తింటాం, ఘాటు అండ్ స్పైసీ ఉంటేనే మనం తినొస్తుంది, లేకపోతే నోట్లకే పోదు. ఇది ఉల్లిగడ్డ బక్క, ఇవన్నీ అంటే మీ ఇంటికాడ ఉండే అంటే అయితే మా అమ్మ ఎక్కువ షాప్ కన్నా ఏదన్నా ప్రిపేర్ చేస్తుంది, షాప్ కూడా ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేవు, అయిపోయినాయి. సో ప్రజెంట్ ఆ నుంచి అయితే తెచ్చింది. క్వాంటిటీ అంటే వీడు వేసుకునే దానికి ఎంత క్వాంటిటీ కావాలనేది మా అమ్మకి తెలుసు. సో అట్లా మనం సినిమా ముచ్చట్లు మాట్లాడుకుంటా అంటే నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా, ఏంటిదంటే సినిమా రివ్యూలు కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఐ మీన్ సినిమా కొయ్యే, అంటే జెన్యున్ రివ్యూలు, సినిమా కొయ్యి చూసి నాకేమనిపించిందో అది మీకు అందరికి చెప్తాం అనుకుంటున్నా. బట్ మీరు అందరు ఆదరిస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 100% నేను ఏది చేయడానికి రెడీ, 100%. సో ముందుగా పొట్టు అయితే తీసుకోవాలండి, పొట్టు తీసుకోకపోతే గట్టిగా సో మనకేమేమి కావాలో అన్నీ ఇవే. ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి స్టవ్ కాడ. ఎట్లా అనేది చూద్దాం, ఓకే చూద్దాం. టేస్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేసిన. సో లెట్స్ వాచ్. ముందుగా స్టవ్ అంటు పెట్టి బగోన్ పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ అక్కడ హీట్ అయ్యేలోపు అన్నాన్ని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఇవే. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఆగాలి. ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి, మంచిగా వేగేదాకా ఆగాలి.
ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసి వేగేదాకా ఆగాలి. మళ్ళీ కళ్యామాకు వేసుడు మర్చిపోయినా, అందుకే మిడిల్ ఎత్తున్నా. అవన్నీ మంచి గోలిన తర్వాత తగినంత పసుపు అయితే వేసుకోవాలి. మన రైస్ బట్టి సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసినాం కాబట్టి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కకు పెట్టుకున్న అన్నాన్ని అందులో మిక్స్ చేసి మొత్తం కలిపాక కొత్తిమీరకైతే వేసుకోవాలి. మస్తు ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. మొత్తానికి అయితే చెమట వచ్చి కంప్లీట్ అయితే చేసిన. సో ఇప్పుడు తినగా లేటు, కొంచెం హ్యాండ్ ఫ్రెష్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అయితే తినడానికి అయితే కూర్చోవాలి. ఇక రెడీ చేసేసా నేనే. సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం. ప్లేట్లో కొంచెం అంత వేసుకొని అయితే టేస్ట్ అయితే చూసిన. ఇక నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేను కూడా ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టచ్చు ఇక రోడ్ మీద అన్నంత ఫీలింగ్ వచ్చింది. బాగా అయితే చేసిన, సూపర్. సో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అండ్ బాయ్.